హాయ్, నా పేరు M.D.Sandeep. ఈ MSME సిరీస్ వీడియోస్లో భాగంగా మనం మొట్టమొదటిగా MSME ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం. దాని తర్వాత ముద్రా స్కీమ్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకున్నాం. అప్ టు 10 lakhs లోన్ ఎలా తీసుకోవచ్చు మనం తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో PMEGP ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనే స్కీమ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. PMEGP అనే ప్రోగ్రామ్ ఫైనాన్షియల్ ఇయర్ 2008 అండ్ 2009 నుండి ఇంప్లిమెంటేషన్లో ఉంది. అంటే అంతకుముందు March 31, 2008 వరకు అవి రెండు స్కీమ్, అంటే ప్రైమ్ మినిస్టర్ రోజర్ యోజన అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే రెండు స్కీమ్స్ని కలిపి ఒకే స్కీమ్గా అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. రీసెంట్గా 15th ఫైనాన్స్ కమిషన్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021 అండ్ 2022 నుండి 2025 అండ్ 2026 వరకు ఈ స్కీమ్ని కొనసాగించాలి అని కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. దీని ఇంప్లిమెంటేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ MSMEలోని భాగంగా ఉండే KVIC ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ని ఒక నేషనల్ లెవెల్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందన్నమాట. అలాగే అంటే స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ చూసుకుంటే స్టేట్ లెవెల్ KVIC ఆఫీసెస్ కానీ లేదా స్టేట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్స్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్స్ ఇండస్ట్రీస్ సెంటర్ కానీ నోడల్ ఏజెన్సీస్గా ఉంటాయన్నమాట. కోయర్ రిలేటెడ్ బిజినెసెస్ ఏమైనా ఉంటే కోయర్ బోర్డ్ కూడా దానికి నోడల్ ఏజెన్సీస్గా వ్యవహరిస్తుంది అనమాట. ఈ PMEGP ద్వారా వచ్చే సబ్సిడీ గవర్నమెంట్ KVIC ద్వారా కన్సర్న్డ్ ఫైనాన్సింగ్ బ్యాంక్ బ్రాంచెస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీని బడ్జెట్ సుమారు 13,554 crores వరకు ఈ బడ్జెట్ని అలొకేట్ చేయడం జరిగింది. అంటే ఈ 5 years ఫైనాన్షియల్ ఇయర్ 2021 అండ్ 2022 నుండి ఫైనాన్షియల్ ఇయర్ 2025 టు 2026 వరకు సుమారు అంత బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగిందనమాట. మనం ఏదైనా స్కీమ్ ద్వారా మనం ప్రయోజనం పొందాలి అనుకుంటే మనకు మొట్టమొదటిగా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే దానికి బడ్జెట్ అలొకేట్ అయిందా లేదా. ఎందుకంటే ఆ స్కీమ్ని మనం ఉంది కదా అని అప్లై చేసి దాని తర్వాత బడ్జెట్ లేకపోవడం, మనకు రిలీజ్ కావడానికి ఆఫీసుల చుట్టూ తిరగడం సర్వసాధారణం. సో అటువంటి ఇబ్బందులు ఏవి ఎదుర్కోకుండా చూసుకోవడానికి ముందుగా ఆ స్కీమ్ గురించి కొద్దిగా గవర్నమెంట్స్, స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ ఆ స్కీమ్స్ యొక్క బడ్జెట్ అలొకేషన్ని కూడా మనం ఒక అంచనా కొంటే మనకు బెనిఫిట్ అనమాట. ఇక ఈ PMEGP ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్స్ ఏంటి అని కానీ మనం గమనిస్తే మొట్టమొదటిగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, పేరులోనే ఉంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని. సో రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్ లేదా ఒక మైక్రో యూనిట్స్ 1 to 8 అట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగే యూనిట్స్ని స్థాపించాలనేది ఈ స్కీమ్ యొక్క ఒక ఉద్దేశం. అలాగే కళాకారులు రూరల్ ఏరియాలో కావచ్చు, అర్బన్ ఏరియాలో కావచ్చు, వారికి మరియు అన్ఎంప్లాయిడ్ యూత్కి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలగజేయాలనేది కూడా ఇంకొక ఆబ్జెక్టివ్. ఇక మూడో ఆబ్జెక్టివ్ ఏంటంటే మైగ్రేషన్ టు అర్బన్ ఏరియాస్ని కొంతవరకు తగ్గించడం అనమాట. అంటే మన తరతరాలుగా వస్తున్న కళాకారులు కావచ్చు లేదా లోకల్ అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, ఈ మైగ్రేషన్ అర్బన్ ఏరియాస్కి ఎక్కువగా జరగడం అనేది మనం చూస్తుంటాం. అటువంటిది దాన్ని కొద్ది మేరకు తగ్గించాలన్న ఉద్దేశంతో కూడా ఈ కంటిన్యూస్ వాళ్ళ ఉన్న ప్రదేశాల్లోనే కంటిన్యూస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆ ఫ్యామిలీస్ కనుక ఇవ్వగలిగితే ఈ మైగ్రేషన్ కూడా కొంతవరకు అరికట్టచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇంకా అంతిమంగా ఈ ఓవరాల్ ఇన్కమ్ జనరేషన్, వేజ్ ఎర్నింగ్ కెపాసిటీని ఫ్యామిలీస్కి రూరల్ ఆర్ అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, కళాకారులకు కావచ్చు కలగజేయాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా అని వీరికి మట్టుకే ఈ స్కీమ్ వర్తిస్తుంది అనేది ఏమీ లేదు. ఇక PMEGP స్కీమ్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి కనుక మనం ఒకసారి అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తే అందులో మొట్టమొదటిది మార్జిన్ మనీ సబ్సిడీ.
మనం ఏ ఏరియాలో అప్లై చేస్తున్నాం, రూరల్ ఏరియానా లేదా అర్బన్ ఏరియానా లేదా ఎటువంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ అప్లై చేస్తున్నారనే బేస్ చేసుకొని 15 to 35% వరకు మార్జిన్ మనీ సబ్సిడీ మనకు పొందడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారంగా కొత్త పరిశ్రమకులు సపరేట్గా, ఎగ్జిస్టింగ్ యూనిట్స్ అప్గ్రేడేషన్కి సపరేట్గా బడ్జెట్ అలొకేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్కీమ్ని అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు లేదా బ్యాంకర్స్ మీటింగ్ కావచ్చు, ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చే ఖర్చులు, ఫర్ ఎగ్జాంపుల్ ఈడిపి ట్రైనింగ్ కావచ్చు, ఫిజికల్ వెరిఫికేషన్ కావచ్చు, జియో ట్యాగింగ్ కావచ్చు, వీటన్నిటికి కూడా బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఖర్చులకు గాను 5% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ ఇయర్ని కూడా అలొకేట్ చేస్తారనమాట. సో ఈ స్కీమ్లో మనకు వన్స్ సబ్సిడీ అలొకేట్ అయిన తర్వాత లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ ఇస్ 3 years. సో సబ్సిడీ వన్స్ మనకు వచ్చిన వెంటనే కేవీఐసి ఆఫ్ ఫైనాన్స్ బ్రాంచెస్కి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ బ్రాంచ్ వాళ్ళు మన పేరు ఒక సపరేట్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్ రిసిప్ట్ ఆర్ సబ్సిడీ రిజర్వ్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసి 3 years వరకు ఆ ఫండ్లో మన సబ్సిడీని ఉంచడం జరుగుతుంది. సో ఆ 3 years తర్వాత మనకు దానికి ఆ సబ్సిడీ అమౌంట్ మనం దాన్ని బెనిఫిట్ పొందవచ్చు అనమాట. పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా ఏ మేర వరకు మనకు ఆర్థిక తోడ్పాటు లభిస్తుంది అనేది కనుక మనం గమనిస్తే, కొత్త యూనిట్స్కి ఒకవేళ ఆంటర్‌ప్రెన్యూర్స్ కనుక జనరల్ కేటగిరీ అయితే కాంట్రిబ్యూషన్, ప్రాజెక్ట్ కాస్ట్లో కాంట్రిబ్యూషన్ వచ్చేసి కేవలం 10% ఉంటే సరిపోతుంది. సబ్సిడీ కనుక మనం చూస్తే ఒకవేళ యూనిట్ అర్బన్ ఏరియాలో ఉంటే 15% వరకు, అదే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 25% వరకు సబ్సిడీ పొందొచ్చు అనమాట. అదే కనుక న్యూ యూనిట్స్ స్పెషల్ కేటగిరీ ఆంటర్‌ప్రెన్యూర్స్ కనుక అప్లై చేస్తే, అంటే విమెన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఓబీసీ, మైనారిటీ, ట్రాన్స్జెండర్స్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కనుక ఈ పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా అప్లై చేస్తే ఆంటర్‌ప్రెన్యూర్ కాంట్రిబ్యూషన్ కేవలం 5% మటుకే. అలాగే సబ్సిడీలో కూడా కొద్దిగా మెరుగైన సబ్సిడీ లభిస్తుంది. అర్బన్ ఏరియాస్లో అయితే 25%, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 35% వరకు మనకు సబ్సిడీ పొందే అవకాశం ఉందన్నమాట. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మ్యాక్సిమం కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కేవలం 50 lakhs లోపు ఉండాలి ఆ మార్జిన్ మనీ సబ్సిడీ మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే. అదే కనుక సర్వీసెస్ సెక్టర్ కనుక అయితే మనకు లెస్ దెన్ 20 lakhs ఉండాలనేది ఒక నియమం అనమాట. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ 50 lakhs లేదా 20 lakhs కంటే ఎక్కువ ఉంటే బ్యాంక్స్ని ఈ స్కీమ్ ద్వారా కాకుండా మామూలుగా లోన్ ప్రాసెస్ చేసి శాంక్షన్ చేయవచ్చు అనమాట. కొత్త యూనిట్స్కి ఎటువంటి ఆర్థిక తోడ్పాటు పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా లభిస్తుంది అనేది మనం చూసాం. వాట్ అబౌట్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్? చాలామంది ముద్రా లోన్స్ తీసుకొని యూనిట్స్ నడిపిస్తుంటారు, లేదా పిఎంఈజీపీ స్కీమ్ తీసుకున్న కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. సో అటువంటి వారికి ఎలా? సో అటువంటి వారికి కూడా ఈ పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా సెకండ్ లోన్ పొందే అవకాశం కూడా ఉంది. అంటే ఎగ్జిస్టింగ్ యూనిట్ అప్గ్రేడేషన్ కోసం కూడా మనం పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా లోన్ పొందవచ్చు అనమాట. అందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఆ పాత లోన్లో ఎటువంటి డిఫాల్ట్స్ ఉండకూడదు, లాక్ ఇన్ పీరియడ్ 3 years అయిపోయి ఉండాలి. దాని తర్వాత ఇందులో ఈ స్కీమ్ని మనం సెకండ్ లోన్కి అప్లై చేయడానికి వెసులుబాటు కలుగుతుంది అనమాట. అందులో ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్లో ఆంటర్‌ప్రెన్యూర్ కాంట్రిబ్యూషన్ 10% ఉంటుంది. అండ్ రేట్ ఆఫ్ సబ్సిడీ అంటే మార్జిన్ మనీ సబ్సిడీ 15% మటుకే ఉంటుంది సెకండ్ లోన్ కాబట్టి. అదే కనుక హిల్లీ ఏరియాస్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అయితే 20% వరకు కూడా ఉంటుంది అనమాట. కాకపోతే ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే న్యూ యూనిట్స్కి 50 lakhs అయితే, ఇక్కడ అప్గ్రేడేషన్కి మ్యాక్సిమం కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 1 crore వరకు ఉండవచ్చు అనమాట. కాకపోతే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ద సబ్సిడీ వచ్చేసి 15 lakhs. అదేవిధంగా మనం ఇంత సర్వీస్ సెక్టర్లో కనుక చూస్తే న్యూ అప్గ్రేడేషన్ యూనిట్స్కి అప్ టు 25 lakhs వరకు కూడా ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఉండొచ్చు. అందులో మ్యాక్సిమం సబ్సిడీ అమౌంట్ వచ్చేసి 3,75,000 వరకే ఇవ్వగలుగుతారు అనమాట. ఏదైనా బ్యాలెన్స్ అమౌంట్ ఎక్స్క్లూడింగ్ ద ఓన్ కాంట్రిబ్యూషన్, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈ అమౌంట్ని దాటి ఉంటే కనుక నార్మల్ ప్రొసీజర్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటికి సబ్సిడీ కాంపోనెంట్ ఏం లేకుండా లోన్ డిస్పర్స్ చేయొచ్చు అనమాట. ఇక పిఎంఈజీపీ స్కీమ్కి ఎవరు అర్హులు అనేది కనుక మనం గమనిస్తే, మొట్టమొదటిది భారత పౌరుడై ఉండాలి, 18 years దాటి ఉండాలి, మరియు ఒకవేళ ప్రాజెక్ట్ కాస్ట్, ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 10 lakhs దాటి ఉన్నా,
లేదా ట్రేడింగ్ ఆ సర్వీస్ సెక్టర్లో 5 lakhs ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్ దాటి ఉన్న మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 8th class అన్న ఉండాలి. అలాగే వేరే ఇతర గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎటువంటి స్కీమ్స్ ఆల్రెడీ తీసుకొని ఉండకూడదు. తీసుకొని ఉంటే వారు అర్హులు కాదనమాట. అంతేకాకుండా ఒక 10 days ఆఫ్ ఈడిపి అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ట్రైనింగ్ ఈడిపి ట్రైనింగ్ అనేది వాళ్ళు పొంది ఉండాలి. లేదా అది ఆఫ్లైన్ మోడ్ అయితే, అది ఆన్లైన్ మోడ్లో అయితే 60 hours ఆఫ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేదన్నా పొంది ఉండాలన్నమాట. ఇంకా ఈ స్కీమ్లో ఇన్కమ్ సీలింగ్ ఏం లేదు. అంటే ఎంత ఇన్కమ్ సంపాదించే వాళ్ళైనా కూడా ఈ పిఎంఈజీపీ స్కీమ్లో అప్లై చేసుకోవడానికి వీలుందన్నమాట. సో ఈ మేజర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ బిజినెస్ ఓనర్స్కి అనేది మనకు చూస్తున్నాం. ఇక ప్రాజెక్ట్ వైజ్ కనుక మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్ కనుక గమనిస్తే, ఏదైతే ప్రాజెక్ట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఉండవో, అంటే క్యాపిటల్ గూడ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఇటువంటి ఏమి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకుండా ఉండే యూనిట్స్ అయితే దీనికి ఎలిజిబుల్ కాదనమాట. అలాగే ల్యాండ్ కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆల్సో మనం ప్రాజెక్ట్ కాస్ట్లో ఇందులో పొందుపరచలేం. సో కానీ రెడీ బిల్డ్ షెడ్ కానీ లేదా మనం ఏదైనా ఆ ఏరియాని లీజ్కి తీసుకున్నా అటువంటిదే యాడ్ చేయొచ్చు. కాకపోతే ఆ లీజ్ పీరియడ్ కేవలం 3 years అయి ఉండాలన్నమాట. ట్రేడింగ్ యాక్టివిటీస్ కూడా పర్మిటెడే. కాకపోతే ఆంటర్‌ప్రెన్యూర్ ఖాదీ ప్రోడక్ట్స్ కానీ లేదా పిఎంఈజీపీ యూనిట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పిఎంఈజీపీ యూనిట్ ప్రోడక్ట్స్ కానీ లేదా విలేజ్ ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ కానీ స్మృతి అనే క్లస్టర్ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో క్లస్టర్లో ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఇటువంటి స్కీమ్స్ కనుక ట్రేడింగ్ చేస్తే కూడా ఎలిజిబుల్ అనమాట. కాకపోతే ఇటువంటి అప్లికేషన్స్ అన్నిటికీ కలిపి మ్యాక్సిమం ఆ ఇయర్కి అలకేట్ అయిన బడ్జెట్లో 10% వరకే ఇన్ ఏ పర్టికులర్ స్టేట్కి ఇవ్వటం జరుగుతుంది. సో అంతకుమించి ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకు మనం ఎంకరేజ్ చేయరనమాట. సో యాజ్ యూజువల్ మనం ఇంతకుముందు గమనించినట్టుగా ట్రేడింగ్ ఆర్ సర్వీస్ సెక్టర్లో మ్యాక్సిమం ప్రాజెక్ట్ కాస్ట్లో కూడా 20 lakhs లోపే ఉండాలన్నమాట. ఇంకా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏదైనా క్యాబ్ కానీ వ్యాన్ కానీ బోట్ కానీ తీసుకొని మనం ఇట్ కుడ్ బి యూజ్డ్ ఫర్ రెగ్యులర్ టూరిస్ట్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫర్ కమర్షియల్ పర్పస్ అలా చేయొచ్చు అనమాట. కాకపోతే దీనికి కూడా ఆ ఇయర్కి ఆ స్టేట్కి అలకేట్ అయిన బడ్జెట్లో 10% మటుకే ఓవరాల్గా ఉంటుంది. సో 10% ఆఫ్ దట్ ఎవరన్నా అంతకు మించి ఎక్కువ అప్లై చేస్తే కూడా దీంట్లో పొందడానికి అవకాశం లేదనమాట. ఇక లాస్ట్ ఎలిజిబిలిటీ కండిషన్ ప్రాజెక్ట్ వైజ్ కనుక చూసుకుంటే, ఒక ఫ్యామిలీలో కేవలం ఒక పర్సన్కే ఎలిజిబిలిటీ మనకు పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా పొందవచ్చు. అంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్. ఇక ఎగ్జిస్టింగ్ యూనిట్స్కి మనం ఏం ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది కనుక మనం గమనిస్తే, ఒకవేళ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ సెకండ్ లోన్ కనుక మనం పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా అప్లై చేయాలనుకున్న పక్షంలో మార్జిన్ మనీ అనేది లాక్-ఇన్ 3 years లాక్-ఇన్ పీరియడ్ తర్వాత సక్సెస్ఫుల్గా అడ్జస్ట్ అయ్యి ఉండాలి. అంటే ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్ని మీట్ అయ్యి మార్జిన్ మనీ అనేది సక్సెస్ఫుల్గా అడ్జస్ట్ అయ్యి ఉండాలన్నమాట. అంతేకాకుండా ముందు తీసుకున్న లోన్లో ఎటువంటి అవుట్స్టాండింగ్ ఉండకూడదు. ట్రాక్ రికార్డ్ మంచిగా ఉండాలి. అంటే పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా తీసుకున్న లోన్ కావచ్చు, లేదా ముద్రా లోన్ కావచ్చు. సో ముద్రా లోన్ తీసుకొని ఏదైనా ఆన్ టైం పేమెంట్స్ చేయట్లేదు అంటే కూడా దాంట్లో ఎలిజిబిలిటీ లభించదు అనమాట. ముఖ్యంగా ఈ లాక్-ఇన్ పీరియడ్ 3 years ఉంటుంది కాబట్టి ఈ 3 yearsలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి చూసుకో. సో ఫస్ట్ టైం పిఎంఈజీపీ స్కీమ్ తీసుకోవాలనుకున్న వారు ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు నెక్స్ట్ లోన్ తీసుకోవాలనుకున్న సందర్భంలో ఈ ఫస్ట్ తీసుకున్న లోన్ని ఈ ఫస్ట్ 3 yearsని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆన్ టైం రీపేమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు సబ్సిడీ అమౌంట్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకు సెకండ్ లోన్ అప్లై చేసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. కాబట్టి ఈ కండిషన్ని మనం ఫస్ట్ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా దీన్ని గమనిస్తే చాలా వరకు మేలు జరుగుతుంది అనమాట. ఇక మూడవది, ఆ టైంకి ప్రాఫిట్ మేకింగ్ అయి ఉండాలి. ఈ కొత్త లోన్ ద్వారా పొందే అప్గ్రేడేషన్ టెక్నాలజీ కానీ లేదా న్యూ కెపాసిటీ కానీ యాడ్ చేసుకున్నప్పుడు దాని ద్వారా వచ్చే బిజినెస్కి ఫ్యూచర్ పొటెన్షియల్ గ్రోత్ బాగా ఉండాలి అనేది ఒక అంచనా చేయగలిగితే అది నోడల్ ఏజెన్సీస్కి. సో ఈ 3 అనేది ప్రామాణికంగా నిలబోతున్నాయి అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరి ముఖ్యంగా ఆస్పైరింగ్ అండ్ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ ఓనర్కి ఈ వీడియోని షేర్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నెక్స్ట్ స్కీమ్ గురించి నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు మిస్ అవ్వకుండా కంపల్సరీ ఈ వీడియో మీరు చూసే అవకాశం కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.